రావట్లేదా? అయితే ఇది గుర్తుపెట్టుకో, ప్రతి పురుగుని కదిలించే నిజం ఒక్కటే, ఆకలి. ఆ ఆకలి లేకపోతే, ఏదైనా పెద్ద సాధించాలనే ఆకలి లేకపోతే మీరు ఎప్పటికీ అదే కంఫర్ట్ జోన్లో ఉంటారు. మనకి లైఫ్లో రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు కష్టపడి తర్వాత సుఖపడ్డం, లేదా ఇప్పుడు టైం పాస్ చేస్తూ సుఖపడి జీవితం అంతా ఇష్టం లేని పని చేస్తూ సరిపోలేని జీతంతో లైఫ్ లాంగ్ కష్టపడ్డం. నువ్వెంత ఎక్కువ టైం వేస్ట్ చేస్తే అంతే ఎక్కువ కాలం మీ పేరెంట్స్ కష్టపడాల్సి ఉంటుంది. సరే, నీకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు, నువ్వెంత ట్రై చేసినా, నువ్వు ఫుల్గా ట్రై చేసినా కూడా ఆ సబ్జెక్ట్స్ నీకు అర్థం కావట్లే. ఓకే, నో ప్రాబ్లం. బట్ అదే టైంలో ఇంకేమైనా పనికొచ్చే పని నువ్వు చేస్తున్నావా? ఏదైతే నీ ఫ్యూచర్కి హెల్ప్ అవుతుందో, ఏదైతే నీ కళల్ని నిజం చేయడానికి హెల్ప్ అవుతుందో వాటి కోసం నువ్వు వర్క్ చేస్తున్నావా? లేక నాకు చదువు రాదు అని నీ టాలెంట్ ఏంటో కూడా నువ్వు తెలుసుకోకుండా అలానే టైం వేస్ట్ చేస్తూ ఉండిపోతున్నావా? మీరు పుట్టిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ లెఫ్ట్లో రాసుంటుంది, చనిపోయిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ రైట్లో రాసుంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్న మీ లైఫ్ మాత్రమే ఈ డేట్స్ని స్పెషల్గా ఉంచుతాయి. ఈ 2 డేట్స్ని స్పెషల్గా లేదా మెమరబుల్గా చేయడానికి ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు? ఇంకొక 1 మంత్లో ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయని తెలిసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? 1 వీక్ మిగిలింది లేదా రేపే ఎగ్జామ్ ఉందని తెలిస్తే అప్పుడు ఎలా ఫీల్ అవుతారో? మీరు చదివినా చదవకపోయినా మీ స్టడీస్ కోసం ఈ 2 డేట్స్ మధ్య ఉన్న టైం అంతా మీదే. మీ లైఫ్ గురించి మీకు కాకుండా ఇంకెవరికైనా టెన్షన్ ఉంటే అది ఎవరై ఉంటారో తెలుసా? మీ స్టడీస్ కోసం ఇంకా ఎంత ఖర్చు అవుతుందో, మీ ఖర్చుల కోసం వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు డబ్బులు అడుగుతారో అని, అండ్ ఆ డబ్బులు ఎక్కడి నుంచి తేవాలని టెన్షన్ పడుతుంటారు కదా మీ పేరెంట్స్. వాళ్ళకు ఉంటుంది టెన్షన్. ఒకసారి మిమ్మల్ని మీరు ఈ క్వశ్చన్ అడగండి, మీరు ఏ పనులకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? మీ లైఫ్లో ఏం జరుగుతుంది? మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది? మీ డే ఎలా ఎండ్ అవుతుంది? కొన్ని డేస్లోని ఎగ్జామ్స్ పెట్టుకొని రోజంతా చదవకుండా నైట్ ఎలా నిద్ర పడుతుంది? మార్నింగ్ అలారం రింగ్ అయినప్పుడు కూడా నేను పడుకుని వెంటనే అలారం రింగ్ అవుతుంది, పడుకోవడం కూడా టైం దొరకట్లే అని మీకు ఎందుకు అనిపిస్తుంది? మీకు పడుకోవడానికి చాలా టైం దొరుకుతుంది, కానీ చదవాల్సిన టైంలో లేదా మీ డ్రీమ్ కోసం వర్క్ చేసే టైంలో మీరు ఎలా టైం వేస్ట్ చేస్తారో నేను చెప్పనా? అన్నిటికన్నా ముందైతే వేరే వాళ్ళ గురించి గాసిప్స్ తెలుసుకోవడానికి ఎంతో ఇంట్రెస్ట్ వస్తుంది. వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, నేను మ్యాచ్లో ఏమైంది, నేను తన క్లాస్కి ఎందుకు రాలేదు, ఆన్లైన్ ఉండి కూడా నా మెసేజ్ చూడట్లే, ఎవరితో మాట్లాడుతున్నారో, నా ఫోన్ ఎందుకు ఇంకా ఛార్జ్ అవ్వట్లే, నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలి, నెక్స్ట్ వీక్ కాలేజ్లో ప్రోగ్రామ్ ఉంది దానికి రెడీ అవ్వాలి, వివేక్తో పాటు వెళ్ళి కొత్త షూస్ ఇంకా బెల్ట్ తెచ్చుకుంటా. ఇంకా వివేక్ కాల్ చేసిన తర్వాత స్టోరీ ఏమవుతుందో మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఒంటరిగా వెళ్ళి 1 అవర్లో చేసే పని అలా చేయకుండా చుట్టూ తిరిగేసరికి హాఫ్ డే అయిపోతుంది. రిటర్న్ వస్తున్నప్పుడు కూడా వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ నుంచి వెబ్ సిరీస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ నైట్ మొత్తం టైం పాస్ చేయొచ్చు. ఎన్నో పనులు అప్పుడే గుర్తొస్తాయి, కానీ లాస్ట్లో వీటన్నిటి వల్ల అయ్యేది టైం వేస్ట్ మాత్రమే. ఆ 2 డేట్స్ మధ్యలో మీకు దొరికిన టైంని వేస్ట్ చేయాలి అనేది మీ గోల్. చాలా టైం మిగిలిందనుకొని మీరు ఒక భ్రమలో బ్రతుకుతారు. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నా సరే టైం వేస్ట్ చేయడం మాత్రం ఆపరు, కానీ ఎగ్జామ్కి 1 మంత్ ముందు వరల్డ్ వార్ లెవెల్లో టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుంటారు. బట్ అది 3 డేస్ కూడా ఫాలో అవ్వకుండా ఆపేస్తారు. ఫ్రెండ్స్, ఇయర్ మొత్తం చదవనప్పుడు సడన్గా ఒక రోజుకి 10 అవర్స్ ఎలా చదువుతారు? ఒకేసారి 100 పేజెస్ ఎలా కంప్లీట్ చేస్తారు? ఎగ్జామ్కి 1 మంత్ మిగిలి ఉన్నప్పుడు ఎంతో కష్టపడుతూ గూగుల్ ఇంకా యూట్యూబ్లో ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ ట్రిక్స్ని మీకు ఒక రామబాణంలో దొరుకుతాయేమో అని సెర్చ్ చేస్తుంటారు. ఇయర్ మొత్తం ప్రశాంతంగా పడుకున్నారు కాబట్టి ఎగ్జామ్ ముందు రోజు అసలు నిద్ర రాదు. ఎగ్జామ్ బాగా రాయకపోతే మిమ్మల్ని మీరు ఈసారి చదువుకుంటానని మోటివేట్ చేసుకుంటారు. మళ్ళీ అదే స్టోరీ రిపీట్ చేస్తారు. మీ క్యారెక్టర్ అయితే సేమ్ అలానే ఉంటుంది. లైట్స్, కెమెరా, యాక్షన్ అంటూ వేరే ఎవరో అంటే మీరు రోల్ ప్లే చేస్తుంటారు. ఈరోజు మిమ్మల్ని మీరు ఒక క్వశ్చన్ అడగండి, ఎందుకు? వేరే వాళ్ళ కింద వర్క్ చేస్తూ 15,000 తీసుకునే రోజుల్ని ఎందుకు చూడాలనుకుంటున్నారు? అదే టైంలో మీకంటే ఎక్కువ స్మార్ట్గా లేని ఫ్రెండ్ ఎవరో ఆస్ట్రేలియా బీచ్లో హాలిడే స్పెండ్ చేస్తుంటారు. ఎందుకంటే చదవాల్సిన టైంలో వాళ్ళు మీలా టైం వేస్ట్ చేసి ఉండరు. అండ్ కొంతమంది స్టడీస్లో వీక్ ఉన్నా సరే బాగా సెటిల్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ ఉంది. అందుకే వాళ్ళు స్టడీస్లో వీక్ ఉన్నా సరే బాధపడుతూ టైం వేస్ట్ చేయకుండా వాళ్ళు ఇంకేదైనా సాధించడానికి వాళ్ళ టైం అంతా పెడతారు. సో మీ దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి. 1, ఎంత వీలైతే అంత బాగా చదివి స్టడీస్లో టాప్ రావడం. 2, మీరు స్టడీస్లో వీక్ అయినా దాన్ని అలానే కంటిన్యూ చేస్తూ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ వేరే మీకు ఇంట్రెస్ట్ ఇందులో ఉందే అని తెలుసుకొని వాటిని నేర్చుకొని అందులో సక్సెస్ అవ్వడం. లేదా 3rd ఆప్షన్, నాకు స్టడీస్ ఇంట్రెస్ట్ లేదు అని అలానే టైం వేస్ట్ చేస్తూ మీ పేరెంట్స్ని మిమ్మల్ని మీరు చీట్ చేసుకుంటూ లైఫ్ లాంగ్ ఒక యావరేజ్ జాబ్తో బాధపడ్డాం. ఫ్రెండ్స్, మీకు స్కూల్ కాలేజ్లో సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ రాకపోతే ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎందుకు బాధపడుతున్నారు?
మీరు ఒక రైట్ సబ్జెక్ట్ పిక్ చేసుకోలేదు అంతే. సో డిఫరెంట్ బుక్స్ చదవండి, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదవండి, రిచ్ ఎలా అవ్వాలి, సక్సెస్ ఎలా అవ్వాలి, మీ మైండ్ సెట్ని ఎలా మార్చుకోవాలి, వీటి కోసం బుక్స్ చదవండి. కానీ చదవడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్స్ మారితే అంతే. ఈ 10 బుక్స్లో కొన్నిటిని సెలెక్ట్ చేసుకొని మీరు స్టార్ట్ చేయొచ్చు. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లో మీకు ఈజీగా దొరుకుతాయి. మీకు నచ్చే టాపిక్స్ లేదా సబ్జెక్ట్స్ గురించి వెతుకుతూ ఉండండి, అంతేకాని చదవడం మాత్రం ఆపొద్దు ప్లీజ్. అండ్ నాకు ఒకటి చెప్పండి, బయట ఎంత వేడిగున్నా ఒక క్రౌడెడ్ బస్లో మీరు కూర్చోడానికి ప్లేస్ వెతుకుతున్నప్పుడు ఎవరో ఇంట్లో ఫుల్లీ సెంట్రలైజ్డ్ ఆల్ వెదర్ ఎయిర్ కండిషనర్ ఉండుంటుంది. సో ఇలాంటి కండిషన్ని మీరు ఎందుకు కావాలని ఇన్వైట్ చేస్తున్నారు? నేను నా లైఫ్లో ఎంతో టైం వేస్ట్ చేశానని మీరు సెల్ఫ్ రియలైజ్ అయినప్పుడే మీరు మారుతారు. ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్ యొక్క డే అనేది సన్ రైజ్కి ముందే స్టార్ట్ అవుతుంది. సన్ రైజ్ అవ్వకముందే ఎంతో ఆలోచించి ఒక స్ట్రాంగ్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకొని ఒక బుక్ అండ్ పెన్తో రెడీగా ఉంటారు. ఇలా రెడీగా ఉండి సన్ని ఛాలెంజ్ చేస్తారు. ఈరోజు నీ వల్ల ఎంత వేడిగా ఉంటుందో చూద్దాం, నాకు ఎంత స్వెట్ వచ్చినా సరే నేను మాత్రం ఆగను. ఒక స్టూడెంట్ యొక్క డే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో కంప్లీట్ అవుతుంది. ఈ ఇయర్లో నేను చేసుకున్న ప్లాన్కి అకార్డింగ్ నేను చదువుతున్నాను. ఈరోజు నేను చేసుకున్న స్టడీ ప్లాన్ని మొత్తం ఫినిష్ చేశాను. స్మార్ట్ పీపుల్లో అదే 1/2 kg బ్రెయిన్ ఉంటుంది, కానీ వాళ్ళు బ్రెయిన్ని షార్ప్ చేస్తుంటారు అండ్ దాన్ని కంట్రోల్ కూడా చేస్తారు. కానీ మిమ్మల్ని చూడండి, వేరే వాళ్ళు కంట్రోల్ చేస్తారు. ఒకసారి స్నేహం మెసేజ్ చేయదు, ఒకసారి రోహిత్ మోసం చేస్తాడు, ఒక పక్క వివేక్తో గొడవ అవుతుంది. రోజంతా అమెజాన్లో బ్లూటూత్ అండ్ హెడ్ ఫోన్స్ చూస్తుంటారు. ఈరోజు ఎందులో డిస్కౌంట్ ఉంటుంది, ఏ షర్ట్ ఎంత తక్కువకు వస్తుంది అని. గైస్ ఇది గుర్తుపెట్టుకోండి, డిస్కౌంట్ కోసం చూసే లైఫ్ కాదు, అసలు డిస్కౌంట్ అవసరం లేని లైఫ్ని డిజైన్ చేసుకోవడం మీద వర్క్ చేయండి. ఆ ఛాన్స్ ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ఏం కొనాలన్న ప్రైస్ చూడాల్సిన అవసరం లేని లైఫ్ నీ చేతుల్లో ఉంది. మీకు రోజు కష్టంగా అనిపిస్తుంది, ఎంతో నొప్పి కూడా అవుతుంది, కానీ ఆ పెయిన్ యొక్క సోర్స్ని చేంజ్ చేయాలి. మీరు కష్టపడడం వల్ల మీకు నొప్పి ఉండాలి, వేరే వాళ్ళతో గొడవ పడినందుకు కాదు. వింటర్స్లో మార్నింగ్ 5కి లేచి చదువుతున్నప్పుడు కష్టంగా ఉండాలి. సో మీకుండే కష్టాల యొక్క సోర్స్ని చేంజ్ చేయండి. డాక్టర్ అబ్దుల్ కలాం ఇలా చెప్తారు, ఏమైనా నేర్చుకోవడానికి మీరు కష్టపడాలి అండ్ అదే కష్టం ఇంకా నొప్పి మీరు మీ గోల్స్ అచీవ్ చేసేలా చేస్తుంది. మీరు కష్టపడలేరు అనేది ప్రాబ్లం కాదు, కష్టపడాలని మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోలేకపోవడం అసలైన ప్రాబ్లం. రోజు డీపీ చేంజ్ చేస్తే మీ లైఫ్ చేంజ్ అవ్వదు, మీ యాటిట్యూడ్ మార్చుకుంటే లైఫ్ కూడా మారుతుంది. రోజుకొక వెబ్ సిరీస్ చూస్తే మీకు మంచి మార్క్స్ రావు, కానీ రోజుకొక గంట సేపు చదవడంతో స్టార్ట్ చేస్తే అప్పుడు డెఫినెట్గా మార్క్స్ వస్తాయి. మీకు అండ్ మీ క్లాస్ టాపర్కి ఉండే బ్రెయిన్ ఒక్కటే, కానీ టాపర్కి మాత్రం సక్సెస్ని అనుభవించాలనే కోరిక మీకంటే ఎక్కువ స్ట్రాంగ్ ఉంటుంది. మీరు చదివినప్పుడు నేను నా ఫ్యూచర్ వర్షన్ కోసం చదువుతున్నా, నేను నా డ్రీమ్ లైఫ్ కోసం, వరల్డ్ టూర్కి వెళ్ళడం కోసం, నా ఫ్యామిలీని ప్రౌడ్ ఫీల్ అయ్యేలా చేయడం కోసం కష్టపడుతున్నా. మీరు ఎప్పటి వరకు అయితే మీ ఫ్యూచర్ వర్షన్ని చూడరో అప్పటి వరకు ఈ వరల్డ్లో ఉండే ఎటువంటి మోటివేషన్ అయినా మీరు చదివేలా చేయలేదు, మీ డ్రీమ్ కోసం కష్టపడేలా చేయలేదు. సో ఈరోజు మీరు ఒక ఫ్యూచర్ ఇమేజ్ని రెడీ చేసుకోండి. అసలు ఎందుకు చదవాలి, ఎందుకు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు, ఇవన్నీ ఒక లిస్ట్లో రాసుకోండి. నా లైఫ్ 2 years తర్వాత ఎక్కడ ఉండాలి, 5 years తర్వాత ఇలా చేయాలి అండ్ 5 years తర్వాత మీకుండే వర్షన్ని రీచ్ అయ్యి హిస్టరీ మీరు చూసినప్పుడు లేదా రైట్లో రాసే డేట్ వచ్చినప్పుడు మీరు ప్రౌడ్గా ఉండాలి. ఆ మూమెంట్ అందరికీ ఇన్స్పైరింగ్ ఉండాలి, వేరే వాళ్ళకి మోటివేషన్లో ఉండాలి. ఈ రోజు నుంచే మీ గోల్ కోసం వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. ఎవరి కోసమా కాదు, మీకోసం చదవండి. అవి ఏ బుక్స్ అయినా మీకు మీ ఫ్యూచర్కి హెల్ప్ అయ్యేవి చదవండి. ఈరోజు నువ్వు ఉండే ఇల్లు నచ్చట్లేదా, ఫోన్ నచ్చట్లేదా, అసలు లైఫే నచ్చట్లేదా, మార్చుకునే ఛాన్స్ నీ చేతుల్లో ఉంది. ఒక పెద్ద పర్పస్ కోసం చదవండి అండ్ దానికోసమే బ్రతకండి. మీ ఫ్యూచర్ సెల్ఫ్ యొక్క వర్షన్లా చూడండి. ఆ చిన్న చిన్న రీజన్స్ ఒక్కటి కూడా మీకు ఆ వర్షన్ని రీచ్ అవ్వనివ్వవు. ఆ తర్వాత మీరే ఫీల్ అవుతారు, అప్పట్లో అలా ఎందుకు టైం వేస్ట్ చేశా అని. వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి బ్రతకొద్దు, వాళ్ళ కోసం ఎలాంటి పనులు చేయొద్దు, కానీ వరల్డ్ మొత్తాన్ని ఇన్స్పైర్ చేసే పనులు చేయండి. ఇప్పుడు మనం ఇన్స్పైర్ ఎలా చేయాలి? వెన్ యూ ప్రూవ్ ఇట్ యువర్ సెల్ఫ్. మీరు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకున్నాక మాత్రమే వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేయగలరు. ఎన్నో ఇయర్స్ నుంచి ఎవరు చేయలేని పనిని మీరు మీ లైఫ్లో చేసినప్పుడు ఇదంతా పాసిబుల్ అవుతుంది. దీన్ని మీరు ఈరోజే ఈ మూమెంట్ నుంచే స్టార్ట్ చేయొచ్చు. మీ నాలెడ్జ్తో, మీ క్యూరియాసిటీతో ముందుకు వెళ్ళాలని మీ మోటివేషన్తో మీరు ఇది చేయొచ్చు. క్లాస్లో లాస్ట్లో కూర్చున్న వాళ్ళ నుంచి ఫస్ట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళ వరకు అందరూ దేశం గర్వపడేటట్టు చేయగలరు. మీకుండే స్ట్రెంగ్త్ని తెలుసుకోండి. ఈ రోజు నుంచి ఏమైనా గొప్పగా చేద్దామని ప్రామిస్ చేయండి. ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళడం కాకుండా నాలెడ్జ్ పెంచుకోవడం మీ గోల్ అయి ఉండాలి. ఎవరైతే డ్రీమ్స్ని చూడగలరో వాళ్ళు ఎలా అయినా ఈ ప్రపంచాన్ని మార్చగలరు. ఈ వీడియోకి లైక్, సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లే,
మీకు తెలిసిన హార్డ్ వర్కింగ్ స్టూడెంట్కి లేదా మీ బెస్ట్ ఫ్రెండ్కి తప్పకుండా షేర్ చేయండి.